వినేటోళ్లకు అలుసా అన్న పండించిన పంట విలువ పట్టణానికి తెలుసా తన వ్యవసాయము మానుకుంటే లోకానికి నడుసాయి దేశానికి రైతన్నే వెన్నెముకని తెలుసా బీడు భూమి పొతం చేసి కోడి మేకలెరువులేసి వానకాలమొచ్చెనంటే సినుకమ్మకు నోరు జాసి కంది వరి మొక్కజొన్న పత్తి పంటలేయ చూసి నల్లటి మేఘాలకై నింగికి చూసేవా వానొస్తే సెలిమెలోన సంబరపడినావా ఉరుములు మెరుపులతో నీ దుక్కి సాగే వాన పడితే ఇరువాలు సాలు వెట్టి విత్తనాలకు పట్నమెలితే నగలన్నీ కూదబెట్టి నాణ్యమైన పంట వెడితే కలుపుదీయ కూలీలు కరువయ్యి పాయే గుత్తకీయ రైతన్నకు ఖర్చులెల్లవాయే చలిసాలని వన నీరు అడపదడప వారవెడితే పొట్టకొచ్చిన పొలమంతా పోటాషు మందు జల్లితే వరమన్నాగకపాయే దోమపోటు రోగమాయే అడుక కర్ర రోగమంత కాటేసిన పాపం దిగుబడికి నోచుకోక రైతుకిదేమి శాపం ధాన్యమంతా ఇంటికి తెచ్చి కలిజాగల ఎండవెడితే ఎగబోసి కుప్పజేసి జొర సంచులో వడ్లు నింపితే కంటకాడ బాకిలోల అటుపోటు మాటలంటే 10 మందిల మాటలంటే సిగ్గుచేటుతో రైతు ధాన్యమమ్మిన బాకి తీరక బాధలల్లో రైతు ఆరు నెలలు కష్టపడితే ధాన్యమేమో ఇంటికొచ్చే పల్లె పల్లెలో ప్రతి ఇంట కొత్త రోజు సంబరమంట 6 నెలల మన కష్టము పండించే మన ఫలము అరగంటల ఆఫీసరు కనులైనులో అన్నం ఆ పట్టణానికి ఏమి తెలుసు పల్లె రైతు కష్టం ఆ పట్టణానికి ఏమి తెలుసు పల్లె రైతు కష్టం ఆ పట్టణానికి ఏమి తెలుసు పల్లె రైతు కష్టం వినేటోళ్లకు అలుసా అన్న పండించిన పంట విలువ పట్టణానికి తెలుసా
తన వ్యవసము మానుకుంటే లోకానికి నడుసాయి దేశానికి రైతన్నే వెన్నెముకని తెలుసా అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన నడుస్తుంది. ఏదైతే ఎలక్షన్ల ముందు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 అనే పథకాలు ఏదైతే చెప్పారో ఆ సూపర్ హిట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే సూపర్ 6లో ప్రతి పథకాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాం. ఆర్థిక విధ్వంసంలో గత ప్రభుత్వంలో అంత సర్వనాశనం చేసిపోయినప్పటికీ కూడా మంచి విధానం, ప్రణాళిక, అభివృద్ధి, సంక్షేమం అన్నిటిలోనే పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ యొక్క ఏదైతే హామీలు ఇచ్చామో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిలన్నింటినీ కూడా సక్రమంగా అమలు చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన హిట్ అయిందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే మనం మహిళలందరికీ కూడా ఉచిత బస్సు రాష్ట్రం అంతా తిరిగే విధంగా, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏదైతే రాకపోకలు మన ఆంధ్రాకి సంబంధించినటువంటి బస్సులు ఉన్నాయో వాటిల్లో కూడా మహిళలు ఫ్రీగా ఉచితంగా కూడా ప్రయాణం చేసే విధంగా మనకి మంచి ఒక చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసి ఆ పథకాన్ని సక్రమంగా అమలు చేసినటువంటి పరిస్థితి నేను చూసాం. అలాగే అన్నం పెట్టే అన్నదాత సుభిక్షంగా ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా ఒకటి ప్రవేశపెట్టారు. అందులో ఏదైతే ఆ యొక్క సూపర్ 6లో అన్నదాత సుఖీభావ అనే పథకాన్ని పెట్టారో దాన్ని కూడా సక్రమంగా అమలు చేస్తే ఈ రోజు రైతులందరూ కూడా సంతోషంగా ఈ యొక్క రోడ్లు ఎక్కి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రోడ్ల మీద ట్రాక్టర్లతో భారీ ర్యాలీ ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని కూడా చూడనటువంటి విధంగా రాజానగర్ నియోజకవర్గంలో శ్రీ బొడ్డి వెంకటరమణ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే నీరుకొండ వీరన్న చౌదరి గారు జనసేన పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి, నేను ఒక తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా గెలిచినటువంటి జనసేన పార్టీ వ్యక్తిగా ఇక్కడ మేము ముగ్గురం కలిసి సమిష్టంగా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి అన్నదాత సుఖీభావ అనే ట్రాక్టర్ ర్యాలీని అత్యధిక రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కంటే కూడా బ్రహ్మాండంగా అత్యధికమైన ట్రాక్టర్లతో ఈ యొక్క ర్యాలీని జరుపుకోవడం మాకు సంతోషంగా ఉంది. రైతు సోదరులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చూస్తే మిగిలిన పథకాలు కూడా సక్రమంగా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. చెప్పనివి కూడా 90% చెప్పని పథకాలు కూడా చాలా వరకు అమలు చేస్తాం. మిగిలిన పథకాలు కూడా త్వరలో అమలు చేసి అద్భుతమైన పాలన అందిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం తరఫున తెలియజేసుకుంటూ పార్టీ సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రైతులు ప్రేరేపించి ఏదైతే అన్నదాత కింద మద్దతు రూపాయలు ఇచ్చారో దానికి ఒక ర్యాలీ చేద్దామని చెప్పి నిన్ననే